స్వర్ణామృత ప్రాశన ఫ్రీ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ ఇవాళ జరగనున్నది. ప్రత్యామ్నాయ వైద్యం కూడా ఇవాళ ప్రజలు స్వీకరిస్తున్నారు. ఒకప్పుడు కేవలం అలోపతిక్ మెడిసిన్ కే ఎక్కువ ప్రాచుర్యం ఉంది. కానీ క్రానిక్ డిసీజెస్ ఏవైతే చాలా ఎక్కువ కాలం, ఇప్పుడు మన టీచర్ గారు చెప్పడం జరిగింది, మహేష్ గారు, క్రానిక్ డిసీజ్ సోరియాసిస్ కానీ, కిడ్నీ డిసీజ్ కానీ, ఆస్తమా కానివ్వండి, కీళ్ళ నొప్పులు కానివ్వండి, వీటన్నిటి కోసం ప్రజలందరూ ప్రత్యామ్నాయ వైద్య వ్యవస్థల వైపు నడుస్తున్నారు. ఆల్టర్నేటివ్ మెడిసిన్ అనేది ఇక్కడ భారతదేశంలో కాదు, మొత్తం ప్రపంచవ్యాప్తంగా కొత్తగా ఆదరణ చొరవ ఉంటుంది. మన ఆయుర్వేదం, యూరోప్ లో పుట్టిన హోమియోపతి, దక్కన్ పీఠభూమిలో పుట్టిన యునాని తదితర ప్రత్యామ్నాయ వైద్య వ్యవస్థను కూడా ప్రోత్సహించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే అలోపతిక్ మెడిసిన్ టర్మినల్ క్రిటికల్ స్టేజ్ లో ఉన్న వ్యక్తికి ఉపయోగపడవచ్చు, కానీ క్రానిక్ డిసీజెస్ లో ఏవైతే చాలా దీర్ఘకాలిక వ్యాధులు ఉంటాయో వాటిని నయం చేయడంలో ఎక్కువ ఉపయోగపడట్లేదు. కాబట్టి హోలిస్టిక్ మెడిసిన్ కూడా అంటే అన్ని వైద్య వ్యవస్థల్ని అనుసంధానించి ఎక్కడ దేని నుంచి ఉపశమనం పొందవచ్చో చూసి దాని ద్వారా వైద్యం నిర్వహించే హోలిస్టిక్ మెడిసిన్ అప్రోచ్ కూడా ఇప్పుడు బాగా ప్రాచుర్యం. ఉత్తర అమెరికాలో లేకపోతే ఐరోపాలో ఇంకా చాలా ప్రాంతాల్లో హోలిస్టిక్ మెడిసిన్ కాన్సెప్ట్, హోలిస్టిక్ మెడిసిన్ హాస్పిటల్స్ కూడా తయారయ్యాయి. కాబట్టి